ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ నూతన దినంలో దేవుడు తన నూతనమైన వాత్సల్యంతో మనలందరినీ కూడా నడిపించాలని ప్రార్థనలు చేద్దాం. ఆయనకు మనల్ని మనము అప్పగించుకుందాం. దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు కదా. గత కాలంలో మనల్ని ఆయన ఎంతగానో కాపాడి ఉంటాడు. మన జీవితాలలో ఆయన ఎన్నో మేలులు చేసి ఉంటాడు కదా. మీకు అందరికీ గుర్తున్నాయా? అదేవిధంగా మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులను గురించి మనం ఆలోచించినప్పుడు, ఒకవేళ వాళ్ళు ఈ లోకంలో లేకపోయినట్లయితే మనము వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారి మంచితనాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది కదా. మన హృదయంలో వాళ్ళని గురించిన ఒక ఆత్మీయమైనటువంటి సంతోషము, తృప్తి అనేది మనకు కలుగుతుంది. అంతేకాదు, మన యొక్క బంధువర్గాలైన, లేకపోతే మనకు చాలా ప్రియమైన వారు, స్నేహితులు, లేకపోతే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళందరి ప్రేమను, వీళ్ళందరి ఆప్యాయతలను మనము తలుచుకున్నప్పుడు మన జీవితాలలో మనకు ఎంతో సంతోషం కలుగుతుంది, ఆత్మలో ఆనందం కలుగుతుంది. అలా అనిపించినప్పుడు ఒక్కొక్కసారి మనం ఎవరికైనా చెప్తూ కూడా ఉంటాం. మా ఇంట్లో మా అమ్మ అయితే ఇలా చేసేది, మా నాన్నగారు అయితే ఇలా, మా అక్క అయితే ఇలాగా, మా అన్నయ్య అయితే ఇలాగా అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఫ్రెండ్స్తో చెప్పుకోవడము ఇవన్నీ కూడా మనకు మంచి ఆనందం ఇచ్చేటువంటి క్షణాలు. మరి అలా అంటే గొప్ప అలా మనము ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకుని సంతోషిస్తామో, అలాగే దేవుడు మన జీవితాల్లో అనేకమైన అద్భుత కార్యాలు చేసిన ఆ విషయాలను మనం ఇతరులతో ఎందుకు పంచుకోకూడదు? మనము ఇతరులకు ఎందుకు చెప్పకూడదు? మనము ఆ విధంగా చెప్పినప్పుడే అది సాక్ష్యం అవుతుంది. మనము దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యములను గురించి చెప్పినప్పుడు ఇతరులు మనల్ని, మన దేవుణ్ణి కూడా స్తుతిస్తారు, ఘనపరుస్తారు. ఆ విధంగా మనము దేవుణ్ణి ఘనపరిచిన వారం అవుతాము. మరి 107వ కీర్తనలో మొదటి 2 వచనములు 3 వచనముల వరకు మనం చూసినట్లయితే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. ఈ మాటలు ఎంతో అద్భుతమైన మాటలు. కీర్తనాకారుడు ఈ విధంగా రాస్తూ అందరూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలని ఇశ్రాయేలీలకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు కొన్ని వందల ఏళ్ల పాటు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వారు ఎంతగా హింసించబడ్డారు, ఎంతగా కృంగిపోయారు. వాళ్ళు దేవునికి మొరపెట్టారు. వాళ్ళు బానిసత్వంలో మగ్గిపోతూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొరను ఆలకించి ఆయన దిగి వచ్చి మరి మోషేను సిద్ధపరిచి, మోషేను పంపించి, మోషే ద్వారా వారినందరినీ కూడా, మోషే అహరోనులు వారినందరినీ కూడా బయటకు తీసుకురావడం అనేది జరిగింది. ఆ విమోచించబడినటువంటి వారు, ఆ విధంగా విమోచించినటువంటి వారు, విరోధుల చేతుల నుండి విమోచింపబడిన వారు, అలాగే అనేక మంది పోగు చేయబడిన వారు, అనేక సార్లు వారు దేవునికి విరోధంగా జీవించినప్పుడు, దేవునికి విరోధంగా ప్రవర్తించినప్పుడు, వారు చెదిరిపోయినప్పుడు, ఆ చెదిరిపోయినటువంటి జనాలందరినీ కూడా తిరిగి దేవుడే తన ప్రేమతో వారిని పోగు చేసినప్పుడు వారందరూ కూడా అలా పోగు చేయబడిన వారు. వీరందరూ కూడా ఏం చేయాలంట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును అని అందరికీ చెప్పాలంట. వారు అరణ్య త్రోవలలో తిరుగుతూ ఉన్నప్పుడు, వాళ్లకు ఏ పురము లేదు, ఎడారి త్రోవను తిరుగులాడుతూ ఉన్నప్పుడు, వారు కష్టకాలమందు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని కాపాడాడు. దేవుడు వారిని ఆపదలలో నుంచి విడిపించాడు. చక్కని త్రోవను వారిని నడిపించాడు. ఆకలిగొన్నప్పుడు వారికి ఆహారం ఇచ్చాడు. దప్పికొన్నప్పుడు బండ నుండి నీళ్లు తెప్పించి ఇచ్చాడు. మరి అనేక సార్లు దేవునికి వారు విరోధంగా ప్రవర్తించినప్పుడు, దేవునికి అవిధేయులుగా నడుచుకున్నప్పుడు దేవుడు వారిని క్రమశిక్షణకు లోను చేశాడు, వారిని డిసిప్లిన్ చేశాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందుకు
వారిని దేవుడు బాధ పెట్టాడు. అదంటే కేవలం శిక్ష అంటే పనిష్మెంట్ అంటే మనం తప్పు చేసినప్పుడు మన తల్లిదండ్రులు మన పట్ల కోపం చూపిస్తారు, టీచర్లు కోపపడుతూ ఉంటారు, క్రమశిక్షణ చర్యలు అనేటివి ఉంటాయి కదా, అంతేగాని వాళ్ళని ఏదో నాశనం చేయాలని కోపము ద్వేషంతో ఎవరు కూడా చేయరు. మరి దేవుడు కూడా అంతే, తన బిడ్డలను, మనమంతా ఆయన బిడ్డలమే కదా, మనల్ని ఆయన ఒక్కొక్కసారి క్రమశిక్షణకు లోను చేస్తూ ఉంటాడు, అంటే మనల్ని డిసిప్లిన్ చేస్తూ ఉంటాడు. అయితే మనము ఆ క్రమశిక్షణకు లోబడాలి. ఆ క్రమశిక్షణకు లోబడినప్పుడు తిరిగి ఆయన మనల్ని సరిచేసి మనల్ని తన దగ్గరికి చేర్చుకుంటాడు. అలాంటి గొప్ప దేవుడు ఆయన, మనల్ని ప్రేమించే దేవుడు. ఈ కీర్తన అంతట్లోనూ మనం చూసినట్లయితే, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి అన్న మాటలు ఎక్కువసార్లు కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రతిసారి వారు కష్టకాలమందు ఉన్నప్పుడు, వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళను కాపాడినట్టు, వాళ్ళను విడిపించినట్టు, ఆపదలలో నుంచి వారిని విడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి ఎంత గొప్ప దేవుడు! అందుకే వారికి చాలా కారణం ఉంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. మరి మన జీవితంలో కూడా దేవుడు అనేక గొప్ప కార్యములు చేసి ఉంటాడు కదా, అనేక అద్భుతములు చేసి ఉంటాడు. ఎంతో అనారోగ్యంతో మనం ఉన్నప్పుడు మనల్ని బాగు చేసి ఉంటాడు. అనేక కష్ట సమయాలలో మనల్ని ఆదుకొని ఉంటాడు. ఎవరో ఒకరి ద్వారా దేవుడు మనకు సహాయం చేసి ఉంటాడు. మనకు అవసరమైన ఏదైనా చాలా అవసరత ఉన్నప్పుడు ఆ అవసరతను ఆయన తీర్చి ఉంటాడు. మనము అడుగుతాము, కానీ అడిగిన తర్వాత, పొందుకున్న తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోతూ ఉంటాము. చాలాసార్లు మనము అదే పని చేస్తూ ఉంటాము. మరి చాలా ఉదయకాలంలో లేచినప్పుడు, ప్రభా ఈ దినము మేము వెళ్తున్నాము, మా ప్రయాణంలో మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని క్షేమంగా నడిపించండి, మా యొక్క ఉద్యోగ జీవితాల్లో మాకు తోడుగా ఉండండి అని బాగా ప్రార్థన చేస్తాం. తిరిగి రాగానే, వచ్చిన వెంటనే, ప్రభా ఈ దినమంతా కూడా నన్ను కాపాడినావు కదా, నీకు కృతజ్ఞతాస్తుతులు, ఈ దినం నన్ను ఏ విధంగా కాపాడావు అన్నీ గుర్తు చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నామా? దాని గురించి మర్చిపోతాం కదా. మనం అసలు కంప్లీట్గా దాని గురించి మర్చిపోతాం. మళ్ళీ ఎప్పుడో పడుకునేటప్పుడు అప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాం. కానీ అలా కాకుండా దేవునితో నిత్యము సన్నిహిత సంబంధం కలిగి ఉండి, నిత్యము ఆయన చేస్తున్నటువంటి, మన పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ, కరుణ, కనికరము, ఆయన మన పట్ల చూపిస్తున్న శ్రద్ధ, వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంతేకాదు, ఆయన మన జీవితంలో ఉన్న గొప్ప ఆశ్చర్య కార్యములను ఇతరులతో పంచుకోవడం ద్వారా మనం ఆయనను మహిమపరచవచ్చు. ఆయన శాశ్వతమైన ప్రేమను, ఆయన చేస్తున్నటువంటి మహోపకారములను తలంచుకొని ఆయనకు మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, ప్రతి విషయమందును మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని. అవును, మనం ఆ విధంగా చేయబద్ధులమై ఉన్నాము. ఆ విధంగా చేయడం మనం దేవునికి మహిమ చెల్లించడం, ఆయనను ఆరాధించడం అవుతుంది. ఆ విధంగా చేసి మనము ఇతరులకు దేవుని గురించి చెప్పడానికి కూడా దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావర్తన దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీవెంత మంచి దేవుడవు తండ్రి, నీవెంత గొప్ప దేవుడవు మా ప్రభా తండ్రి. మేమేమాత్రం అర్హులం కాదు, కానీ మా పట్ల నువ్వు చేసినటువంటి అనేకమైన గొప్ప కార్యాలను మేము జ్ఞాపకం చేసుకొని నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి దేవా, మాకు ఎన్నిసార్లు మా కొరతలు తీర్చావో, మా కష్టాలను తీర్చావో, మా సమస్యల నుంచి మాకు విడుదలనిచ్చావో ప్రభా, ఎన్నిసార్లు అనారోగ్యం నుంచి మమ్మల్ని కాపాడి రక్షించావో, అనేక సార్లు మా ప్రయాణాలలో నిత్యము తోడుగా ఉంటూ మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు మా తండ్రి. ఈ విషయాలన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మా జీవితంలో జరిగిన విషయాలను మేము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొని నీకు స్తుతులు చెల్లించుటకు, అంతేకాకుండా ఆ గొప్ప కార్యములను గురించి ఇతరులకు చెప్పడానికి మాకు సహాయం చేయండి. అవును ప్రభా, నీ యొక్క గొప్ప కార్యములు అనేకులకు విన్నప్పుడు అనేకులు
నీ వైపు తిప్పబడతారేమో తండ్రి. అనేకులకు నీ గురించి తెలుస్తుంది మా ప్రభా. ఆ విధంగా చేయుట ద్వారా మేము నిన్ను మహిమపరుస్తున్నాము, నీకు సాక్షులుగా ఉండగలుగుతున్నాము. అలాంటి కృప మాకు దయచేయమని, మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం. 103వ కీర్తనలో దావీదు చెప్పినట్లు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని అతడు చెప్పినట్లుగా. అవును ప్రభా, మేము ఏ ఉపకారంను కూడా మర్చిపోకుండా మమ్మలను నడిపించండి తండ్రి. ఇతరులకు మేము తెలియజెప్పినట్లుగా మా నోర్లు తెరవండి, మా హృదయాలను తెరవండి. మేము నీకు సాక్షి బిడలుగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల మా ప్రభా, ఈ దినమంతయు మాకు తోడుగా ఉండండి. మా దైనందిన జీవితంలో మా పనులన్నిటిలో తోడుగా ఉండి, మా ప్రయాణములలో క్షేమంనివ్వండి, భద్రతనివ్వండి. మా పనులలో మాకు కావాల్సిన జ్ఞానంనివ్వండి, స్కిల్స్ అనుగ్రహించండి. మా తండ్రి దేవా, మేము చేసే ప్రతి పని ఉత్తమంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రభా. నాయన ఇతరులకు మేలుకరంగానే మేము ఏ పని అయినా చేయాలి, ఆ విధంగా చేయుటకు సహాయం చేయండి మా తండ్రి దేవా. మరి విద్యార్థులను దీవించండి తండ్రి. ప్రతి బిడ్డ కూడా చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని, మంచి ఆరోగ్యం దయచేయమని, జ్ఞానము జ్ఞాపక శక్తులు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన ప్రతి బిడ్డ కూడా నాయన ఎంతో క్షేమంగా వెళ్తూ వస్తుండగా మీరు తోడుగా ఉండండి మా తండ్రి దేవా. వారి యొక్క ప్రయాణాలలో తోడుగా ఉండండి. ఈ యొక్క వాతావరణం వల్ల ఎటువంటి అనారోగ్యం ఎవ్వరికి కూడా కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. విపరీతమైన వాతావరణము, విపరీతమైన ఎండలు ఉంటుండగా నాయన మరి పరిస్థితులలో ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవ, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం అనుగ్రహించండి ప్రభా. ఎవరికి ఎలాంటి కొరతలు ఉన్నాయో ఆ కొరతలన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాం. నిరుద్యోగులుగా ఉంటున్నటువంటి వారికి ఉద్యోగాలు దయచేయండి తండ్రి. మా ప్రభా, ముఖ్యంగా ఈ దినము ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి వివాహముల కొరకు ప్రయత్నాలు చేస్తున్న వారికి సఫలత అనుగ్రహించండి. ఈ దినం ఎవరెవరైతే నూతన కార్యములు ప్రారంభిస్తున్నారో వారికి అందరికీ మీరు తోడయండి, మంచి జ్ఞానం ఇచ్చి చక్కటి మార్గంలో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వారికి మీరు తోడుగా ఉండండి, జ్ఞానంతో వారు దానిని చక్కగా అభివృద్ధి పరచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. ప్రభా, మరి ఇంకా ఎంతమంది అయితే నాయన అనేక సమస్యలలో ఉన్నారు, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో, మరి బిజినెస్ సరిగా నడవక ఎంతగానో కృంగుదలకు గురైన వారు ఎంతమంది ఉన్నారో వారిని అందరినీ కూడా కనికరించి కాపాడి వారి పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉద్యోగ పరిస్థితులలో ఉద్యోగం చేస్తున్న స్థలాలలో ఎంతమంది అయితే అవినీతికి గురవుతున్నారో, అక్రమాలకు గురవుతున్నారో, ఎంతమంది అణచివేతకు గురవుతున్నారో, అవమానాలకు, నిందలకు గురవుతున్నారో వీరందరినీ ప్రభా మీరు కనుకరించి ప్రభా వారి పరిస్థితులన్నీ బాగు చేయండి. వారి ఆ పరిస్థితులలోనైనా చక్కటి సమాధానకరమైన పరిస్థితిని, సామరస్యం కలిగిన పరిస్థితిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అధికారుల మనసులను మార్చండి, కొలీగ్స్ మనసులను మార్చండి. ప్రతి ఒక్కరు కూడా నాయన సౌభ్రాతృత్వంతో మెలుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మరి ఎంతోమంది నాయన మరి చాలా అణగారిన స్థితిలో ఉన్నారు, కృంగిన స్థితిలో ఉన్నారు, లేవనెత్తండి. అన్యాయానికి గురైన వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. న్యాయవంతుడు నీవు, న్యాయమూర్తివి నాయన మా ప్రభా తండ్రి. ఎవరికి అన్యాయం జరిగిందో వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడై ఉన్నారు, వారికి తప్పకుండా న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధులను, చిన్నారులను, ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరంతో కాపాడండి తండ్రి. ఎంతమంది శ్రమలు అనుభవిస్తున్నారో, దుఃఖిస్తున్నారో, బాధపడుతున్నారో ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో అస్వస్థతగా హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి ప్రభా. లేవనెత్తండి ప్రభా, ప్రతి ఒక్కరూ స్వస్థపరచబడాలి దేవా తండ్రి. మీరు కనికరించే దేవుడు, కనికరంతో వారిని తాకండి, ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎంతోమంది ఐసీయూలలో ఉంటున్నారు, వెంటిలేటర్పై ఉంటున్నారు. ఎంతోమంది క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతూ కీమోథెరపీల గుండా వెళ్తున్నారు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్ గుండా వెళ్తున్నారు. ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించిన ప్రభా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, అనేక వ్యాధులు నాయన
భయంకరమైన వ్యాధులతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా స్వస్థపరచమని, మరి ప్రభా మరి ఎంతమంది అయితే సర్జరీలో ఉండా వెళ్తున్నారో వారికి అందరికీ కావాల్సిన శక్తిని బలంనిచ్చి క్షేమంగా బయటికి తీసుకురమ్మని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని గురించి దుఃఖపడుతున్నటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉంటాయి ప్రభా, మీరే కనుకరించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి ఈ దినం తండ్రి ఎంతమంది అయితే నేను అనేక రకాలుగా ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి ప్రతి సమస్యను కూడా తీర్చమని, మరి స్థలాలు అమ్ముడు పోక ఎంతమంది కష్టపడుతున్నారో ప్రభా ఆ స్థలాలు అమ్ముడు పోయేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి తండ్రి. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను వెలిగించండి ప్రభా. వారిని బిడ్డలుగా మారునట్లుగా వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ సిలువ విలువను వారు తెలుసుకొనిలాగున కృప చూపించండి దేవా. మా ప్రభానైనా ఎంతమంది వ్యసనాలకు గురై తండ్రి ఎంతో భయంకరమైన జీవితం గడుపుతున్నారు, వాళ్ళను కూడా మీరు లేవనెత్తండి. బంధకాల నుంచి శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి సేవకులను దీవించి వారి పరిచర్యను మీరు దీవించండి తండ్రి. ఎంతోమంది నాయన మరి మందిరాలు నిర్మించుకుంటున్నారు ప్రభా, కృప చూపించి నాయన ఆ మందిరములకు అవసరతలను తీర్చండి ప్రభా. మరి ఆర్థిక వనరులను సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడా కొదువ లేకుండా, ఎక్కడా ఆటంకం లేకుండా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ దేశంకు మధ్య జరుగుతున్న యుద్ధము మరి ప్రభా మీరు చూస్తున్నారు దేవా. మీరు కనికరించి పరిస్థితులు బాగు చేయమని, శాంతిని సమాధానాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా అమాయక ప్రజలు ఎంతోమంది నలిగిపోతున్నారు తండ్రి. ఎంతోమంది నాయన అనేక విధాలుగా దెబ్బతింటున్నారు నాయన, కృప చూపించండి. నష్టపోతున్నారు, అనేక మంది ఆత్మీయులను కోల్పోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, ఆస్తులను కోల్పోతున్నారు నాయన, కృప చూపించండి. గల్ఫ్ కంట్రీస్లో నాయన ఎంతమంది అయితే ఈ యుద్ధము వలన నష్టపోతున్నారో వాళ్ళను కూడా మీరు కనికరించమని ప్రభా. ఎంతోమంది మా బంధువులు స్నేహితులు ఉన్నారు తండ్రి, వారిని కూడా కనికరించండి, క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. ఎలాంటి నష్టం కలగకుండా ప్రభా, ఎలాంటి ఆస్తి నష్టము ప్రాణ నష్టం కలగకుండా ప్రతి ఒక్కరిని కాపాడం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా, నీ రాకడ ఎంతో దగ్గరగా ఉన్నది, ప్రతి ఒక్కరూ తెలుసుకొని తండ్రి సిద్ధంగా ఉండినట్లుగా సహాయం చేయండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. మా తండ్రి దేవా, మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొనిలాగున సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయగల మా తండ్రి, ఈ దినము బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి సమాధానము, సంతోషము కలుగజేయమని వేడుకొంచున్నాం. తండ్రి దేవా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.